ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటా, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి, రాబోయే మార్పును జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీలనే కదా చంద్రశేఖరరావు, మేము అదే కదా చెప్పింది. మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు